సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ తరఫు నుంచి ఈరోజు మేము ధర్నా చేస్తున్నాం. ఎందుకంటే గవర్నమెంట్ సంస్థకి మాకు 2017లో 27,000 నుంచి 35,000 వరకు పెంపకం జరిగింది. ఎందుకంటే డ్రైవర్ మెయింటెనెన్స్, వెహికల్ మెయింటెనెన్స్, ఆయిల్ చేంజ్, ఇన్సూరెన్స్ వీటన్నిటికీ మేము భరించలేక ఆ రోజు జీవోకి ప్రకారంగా మేము అర్జీ పెట్టుకుంటే 2017లో పెంచారు. ఇప్పటికీ 8 సంవత్సరాలు అయింది. ₹1 కాదు కదా, ₹2 కూడా పెంచుకున్నారు. ఇన్సూరెన్స్ రేటు పెరిగింది, పొల్యూషన్ రేటు పెరిగింది, డ్రైవర్ జీతం పెరిగింది, మెయింటెనెన్స్ పెరిగింది, డ్రైవర్ ట్యాక్సీతో సహా అన్ని కట్టించుకుంటున్నారు, టోల్గేట్ ఛార్జెస్ పెరిగాయి. కానీ మాకు మాత్రం న్యాయం జరగలేదు. 8 సంవత్సరాలు అయింది, అదే 35,000తోనే ఉంది. సంవత్సరానికి ఇన్సూరెన్స్ ఛార్జెసే ఒక వెహికల్కి ₹20,000 మేము కడుతున్నాము, ₹15,000 డ్రైవర్లకు ఇస్తున్నాము, మెయింటెనెన్స్ ₹5,000 అవుతుంది. వెహికల్స్కి మధ్యలో రిపేర్లు వస్తే కూడా 5,000 అవుతుంది. అంటే మేము దగ్గర ₹10 లక్షల పెట్టుబడి పెడితే కూడా మాకు నెలకు వడ్డీ కూడా రావట్లేదు. కాబట్టి మాకు న్యాయం జరగాలని పైన ఉన్నటువంటి గవర్నమెంట్ సంస్థల వారందరికీ కూడా కర్నూలు స్టేట్ డ్రైవర్ అసోసియేషన్ తరఫు నుంచి మా పక్కనటువంటి మన అన్వర్ భాషన్న గారి తరఫు నుంచి మేము వేడుకుంటున్నాము. కాబట్టి మా డ్రైవర్ యూనియన్ అసోసియేషన్ స్టేట్ తరఫు నుంచి కర్నూలు నుంచి వేడుకుంటున్నాము. 2017లో ఏదైతే జీవో ఇచ్చారో అదేవిధంగా మాకు 2025లో అదే జీవో ప్రకారంగా ఇప్పుడున్నటువంటి మెయింటెనెన్స్ ఏ విధంగా అయితే ఉందో మీరు మాకు ఆ అమౌంట్ని కొంచెం పెంచాలని మా ఓనర్స్ అందరూ కూడా మరీ వేడుకుంటున్నాము. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు పెంచారు, ఈ రోజు కూడా పెంచమని మా స్టేట్ డ్రైవర్ అసోసియేషన్ తరఫు నుంచి మేము వేడుకుంటున్నాము. ఇది శ్రీకాంత్, నువ్వు లాంగ్ నుంచి రా.